హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను వాటర్ లిల్లీస్ తెప్పించాను కదా, అవి ఇప్పుడు పెడుతున్నాను. ఎలా పెడుతున్నానో చూడండి. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇది పెద్ద దాంట్లో పెడతానండి, మళ్ళీ పెద్ద 100 రూపీస్ టబ్లో పెడతాను. ఇది ఇందులో ఫస్ట్ కొంచెం వర్మీ కంపోస్ట్, ఏమన్నా ఇలా రాళ్ళు ఉంటే మాత్రం తీసేసుకోవాలండి. సేమ్ లోటస్ పెట్టినట్టేనండి ఇది కూడా. పైనుంచి మట్టి వేసేసుకుందాము. ఏది ఉంటే అదేనండి, ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి, నల్లమట్టి ఉంటే నల్లమట్టి, ఏది వేసినా కానీ బాగానే పెరుగుతాయి. ఇదండి ఆల్రెడీ నేను ఇవైతే ఫిల్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇలా అయితే ఫిల్ చేసుకోవాలి. ఇదండి నేను మొత్తం 8 రంగులు తెప్పించానండి. అయితే నా దగ్గర ఉన్నాయి ఇవి 5 ఉన్నాయి. అందుకని దీన్ని ఇలా మధ్యలో డివైడ్ చేశాను. అంటే చిన్న చిన్న వాటిల్లో ఉంటే కనుక 2 తొట్లలో 2 రంగులు పెట్టుకొని పెద్ద టబ్బులో దింపుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇప్పుడు ఆప్షన్ లేదు, మొక్కలు పాడైపోతున్నాయి. అందుకని ప్రస్తుతం అయితే ఇలా గుర్తుండడానికి అని చెప్పేసి 2 రకాలుగా పార్టీషన్ తీసుకొని 2 రకాల మొక్కలు ఇలా పెడుతున్నాను. కొద్ది రోజులకి వీటిల్లో దుంపలు మళ్ళీ కొత్తగా వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగు మళ్ళీ డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాడవకుండా ఉంటాయి అని చెప్పేసి ఇలా పెడుతున్నాను. పెరుగుతాయి, దీనికే వస్తుంది, దానికే వస్తుంది. ఇది కింద వరకు ఉంది. ఇదండి ఇలా ఈ వేర్లని కొంచెం మంచిగా పెరగాలి అంటే కుప్పలాగా కాకుండా కొద్దిగా ఇలా వెడంగా పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పైన ఈ పార్ట్ అయితే ఏదైతే ఉందో అండి, ఆకులు మొగ్గలు వచ్చే పార్ట్, అది అమాంతం మొత్తంగా లోపలికి పెట్టేయకూడదు. ఆ బొడిపి అనేది మట్టికి పైకే ఉండాలి, లోపలికి వెళ్ళిపోకూడదు. అలా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అండి. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుండొచ్చు. ఏర్లు కొంచెం అలా పరుచుకొని ఇలా పెట్టేసుకుంటుందండి. అన్నీ పెట్టేశాక మళ్ళీ ఏమేమి రంగులు అనేది మీకు చూపిస్తాను. ఇదండి ఇలా పెట్టాం కదా. ఇప్పుడు ఈ బురద అంతా నీట్గా కనపడాలి అంటే ఇలా ఒక లేయర్గా ఇసుక పోసేసుకోవాలండి. అంతే అండి, ఇలా ఇసుక పోసేసి ఇది తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టేసుకోవడమే. ఇదండి ఇలా పెద్ద టబ్బులో దించేస్తున్నాను. చూడండి, పెట్టే లోపే ఇలా వడిలిపోయినాయి చూడండి ఆకులు. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి వాటర్ లిల్లీవి. తడి లేదు అంటే ఆకులకి ఇలా వడిలిపోతాయండి వెంటనే. ఇదండి ఇప్పుడు నేను సెట్ చేసుకున్న పద్ధతి అయితే ఇది. చూడండి ఒకసారి చివరి వరకు. మధ్యలో లోటస్లు ఉన్నాయి, అటు ఇటుగా అన్ని వాటర్ లిల్లీస్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో 2 రంగుల్లాగా పెట్టాను. ఒక 4-5 రోజుల తర్వాత కొంచెం సెట్ అవుతాయండి. సెట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి అప్డేట్ ఇస్తాను, చూపిస్తాను. చూడండి ఇప్పుడు నీట్గా కనపడతాయి చూడండి. ఇప్పుడు ఇసుక వేసిన తర్వాత ఇక్కడ కనిపించే కలర్ చూడండి ఎలా కనిపిస్తుందో తేటగా.
అదే మట్టి డైరెక్ట్ మట్టి ఉంటే ఏంటంటే మనకి మట్టి కలరే బయటికి కనపడుతుంది, కానీ ఈ ఫ్రెష్నెస్ అయితే కనిపించదు. ఇవి కొంచెం ఇప్పుడే పెట్టాం కదా, కొద్దిగా ఇలా మడ్డిగా అనిపిస్తున్నాయి. కొద్దిసేపు అయిన తర్వాత తేరిపోతాయండి, నీళ్ళు మంచిగా ఫ్రెష్ అయిపోతాయి, తేరుకుంటాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? నేను పెట్టే వీడియోలు మీకు నచ్చుతున్నాయి అంటే ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.